అది 1863. మన భారతదేశంలో ఎక్కడ చూసినా కుల, మత విద్వేషాలు, వరసగా విదేశీ ఆక్రమణలు, దానికి తోడుగా జనాల్లో మూఢనమ్మకాలు. దేశంలో ఎక్కడ చూసినా ఆకలి, కరువు, సరియైన వైద్యం లేక జనాలు కుప్పలు కుప్పలుగా చనిపోయేవారు. ఈ దేశాన్ని ప్రపంచంలో భిన్నంగా చూపించే దేశ సంస్కృతి, సాంప్రదాయాలను జనాలు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. దేశం ఆర్థికంగా, ధార్మికంగా చాలా వెనకబడిపోయింది. ఇక జనం ఒక్క పూట అన్నం దొరికితే చాలు అనుకునేవాళ్ళు. ఇలా దేశమంతా పేదరికం, మూఢనమ్మకాల అజ్ఞాన అంధకారం అనే చీకటిలో నిండిపోయినప్పుడు ఒక వెలుగులా 1863 జనవరి 12న కోల్కతాకి చెందిన ఒక బెంగాలీ కుటుంబంలో స్వామి వివేకానంద అనే మహాన్ చేతనం ఊపిరిపోసుకుంది. స్వామి వివేకానందకి తల్లిదండ్రుల పెట్టిన పేరు నరేంద్రనాథ్. నరేంద్రనాథ్ ధనవంతులు, విద్యావంతులైన కుటుంబంలో జన్మించారు. ఆయనకు నచ్చిన జీవితాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ ఉండేది. కానీ ఆయన ఎన్నుకున్న దారి మాత్రం ఆధ్యాత్మికం. నరేంద్రనాథ్ బాల్యంలోనే బాగా చురుగ్గా, అపారమైన మేధస్సుతో ఉండేవారు. ఇక ఏకాగ్రత విషయానికొస్తే తాను చదివిన పుస్తకాల్లోని ఏదైనా ఒక పదం ఏ పేజీలో ఉంది అని ఎవరైనా అడిగితే ఆ పేజీ నంబర్తో పాటు ఆ పేజీలో ఆ పదం ఏ లైన్లో వస్తుందని టక్కుని చెప్పేసేవారు. చిన్న వయసులోని ఇలాంటి బలమైన జ్ఞాపక శక్తి ఉండడం వల్ల నరేంద్రనాథ్ రాబోయే రోజులలో ఇండియన్ ఫిలాసఫీతో పాటు ప్రపంచానికి చెందిన వేరువేరు ఫిలాసఫీలను చదివి అర్థం చేసుకున్నారు. అది 1893 సెప్టెంబర్ 11. ప్రపంచంలోని వేరువేరు మతాలకు చెందిన ప్రతినిధులంతా అమెరికాలోని చికాగోలో జరిగే విశ్వ ధర్మ సమ్మేళనంలో పాల్గొనడానికి దాదాపుగా 700 నుంచి 800 మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇదే సభలో పాల్గొనడానికి మన స్వామి వివేకానంద గారు 1893 మే నెలలో భారత్ నుంచి బయలుదేరారు. ఆయన అక్కడ చేరుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ భారతీయ సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేయడం ఆనాటికి ఎంతో అవసరం. ఎందుకంటే పాశ్చాత్యులలో భారతీయులంటే చిన్న చూపు ఉండేది. విదేశీయులు భారతీయులని ఎలా చూసేవారంటే అనాగరికులుగా, బానిసలుగా చూసేవారు. ఇక సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ విషయాలలో భారతదేశం వెనుకబడుందని భావించేవారు. అమెరికా నేలపైన మొదటగా మాట్లాడిన భారతీయుడు మన స్వామి వివేకానంద. ఆయన ఉపన్యాసం ఇలా ప్రారంభించారు: డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. ఈ ఒక్క మాట వినగానే సభలో ఉన్న జనమంతా ఒక్కసారిగా లేచి చప్పట్ల వర్షం కురిపించారు. స్వామి వివేకానంద ప్రపంచంలోని జనాలంతా ఒక్కటేనని తెలియచెప్పడానికి డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని సంబోధించారు. ఇలా ఆయన ఆ సభలో ఏ ధర్మాన్ని కించపరచకుండా కేవలం సనాతన ధర్మం గురించి, భారతదేశ సంస్కృతి గురించి చాలా గొప్పగా చెప్పారు. స్వామీజీ మాట్లాడిన ఒక్కొక్క మాట విదేశీయులు భారతదేశాన్ని చూసే కోణాన్ని మార్చేసింది. స్వామీజీ చెప్పిన ఒక్కొక్క మాట అక్కడ ఉన్న వారిని ఎంత ప్రభావితం చేశాయంటే, అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రైట్ స్వామీజీ గురించి ఇలా అన్నారు: గడిచిన 400 సంవత్సరాలుగా అమెరికా నేలపైన ఇలాంటి మహనీయుడిని మేము చూడలేదు అన్నారు. ఆ రోజు స్వామీజీ ఇచ్చిన ప్రసంగం అమెరికాలోని అన్ని మ్యాగజైన్లో ప్రింట్ అయింది. స్వామి వివేకానంద స్పిరిచువాలిటీనే కాకుండా సైన్స్ ని కూడా బాగా నమ్మేవారు. ఆయన సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఒకే నాణానికి 2 ముఖాలని చెప్పేవారు. మనం ఈ రోజుల్లో యూజ్ చేసే 80% గ్యాడ్జెట్స్ లో ఏదో ఒక్క పార్ట్ అయినా నికోలా టెస్లా ఐడియాస్ పైన బేస్ అయి ఉంటాయి. నికోలా టెస్లా లాంటి గొప్ప శాస్త్రవేత్త స్వామి వివేకానంద గారి దగ్గర వేదిక్ సైన్స్, ఇండియన్ ఫిలాసఫీ, సాంస్క్రిట్ గురించి డిస్కస్ చేసేవారు. అందుకే నికోలా టెస్లా మ్యూజియంలో టెస్లా చాలా వరకు రీసెర్చ్ ని వేదిక్ కాన్సెప్ట్స్ పైన బేస్ అయి ఉంటాయి. అంతేకాకుండా టెస్లా రాసిన మ్యాన్స్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనే పుస్తకంలో ఆకాశ, ప్రాణ అనే సంస్కృత పదాలను వాడారు. టెస్లా మొదటిసారిగా స్వామీజీని కలిసినప్పుడు స్వామీజీ టెస్లా కంటే వయసులో చిన్నవారు. కానీ టెస్లా స్వామీజీ దగ్గర వేదిక్ సైన్స్ గురించి చాలా విషయాలను డిస్కస్ చేసేవారు. తర్వాత దాన్ని ఈక్వేషన్స్ రూపంలో నిరూపించడానికి ట్రై
ట్రై చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన చుట్టూ ఉన్న ఈ ఫోర్సెస్ అన్నీ ఒక స్పెసిఫిక్ ఫోర్స్ నుంచి జనరేట్ అవుతాయని, మ్యాటర్ అండ్ ఎనర్జీ సేమ్ అని, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీకి ఉన్న కనెక్షన్ గురించి మాట్లాడుకునేవారు. అంతేకాదు, మహాభారతంలోని బ్రహ్మాస్త్రానికి టెస్లా ఇంప్రెస్ అయ్యాడు. సేమ్ అలాంటిది ఒక ఇన్వెన్షన్ చేద్దామని ట్రై చేశాడు. కానీ అది పూర్తవ్వకుండానే టెస్లా చనిపోయాడు. మేబీ ఆ బ్రహ్మాస్త్రాన్ని టెస్లా డెత్ రే ఇన్వెన్షన్ అయి ఉంటుందేమో. టెస్లానే కాకుండా విలియం జేమ్స్, ద ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ, జర్మన్ సైంటిస్ట్ హెర్మన్ హెల్మ్హోల్ట్జ్, ద ఫాదర్ ఆఫ్ 5G టెక్నాలజీ, ఇండియన్ సైంటిస్ట్ జేసీ బోస్ కూడా స్వామి వివేకానందని వాళ్ళ గైడ్ అని చెప్పారు. వీళ్ళంతా స్వామీజీని ఎందుకు ఇంతలా అభిమానించే వాళ్ళంటే, స్వామి వివేకానంద ఎప్పుడు సత్యాన్ని నమ్మేవారు. భారతీయులు సైంటిఫిక్ టెంపర్ ని పెంచుకోవాలి, అప్పుడే దేశం అభివృద్ధిలోకి వస్తుంది అని చెప్పేవారు. అంతేకాదు, స్వామీజీ స్పిరిచువాలిటీ అంటే నీలో ఉన్న సత్యాన్ని నువ్వు అన్వేషించడం, విజ్ఞానం అంటే మన చుట్టూ ఉన్న సత్యాన్ని అన్వేషించడం అని చెప్పేవారు. ఇలా వేదాల్లోని సైన్స్ ని మోడర్న్ వరల్డ్ కి అంటే ఆధునిక ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నించేవారు. అంతేకాదు, వారి ఆశ్రమంలోని శిష్యులకి కూడా సైన్స్ గురించి చెప్పేవారు. మన సమాజంలో ధర్మం పేరుతో చేసే కొన్ని అనాచారాలు నచ్చేవి కాదు. కుల విపక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలను ఆచరించే వారిని నేరుగా ఖండించేవారు. కుల మత విపక్షాలను చూపిస్తే తమ ఇంట్లో వారిని కూడా ప్రశ్నించేవారు. సమాజంలో జరిగే అన్యాయాలని ఖండించడమే కాకుండా యువతను మేల్కొల్పేవారు. యువకులు తమ మనసు, శరీరాలను దృఢంగా ఉంచుకోవాలి, జీవితానికి ఒక ఆశయాన్ని రూపించుకుని దాన్ని సఫలం చేసే వరకు కష్టపడాలి, దేశాన్ని ముందుకు నడిపేది యువతే అని ప్రసంగించేవారు. వివేకానందుల వారు భారతదేశంలో ఎక్కడికెళ్లినా అక్కడ ప్రాంతీయ భాషలో మాట్లాడడానికి ప్రయత్నించేవారు. ఈయనకు 14 భాషలు సరళంగా మాట్లాడడానికి వచ్చేవి. భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఇక్కడి ధర్మం, సంస్కృతి, విజ్ఞానం, ఈ పుణ్యభూమి యొక్క గొప్పతనాన్ని విదేశీయుల చేతిలో నలిగి అజ్ఞానంతో, పేదరికంతో బానిసలుగా బ్రతుకుతున్న ప్రజలకి తెలియచెప్పింది స్వామి వివేకానంద. ఈ దేశంలోని యువతనే కాకుండా ప్రపంచంలోని చాలా మందిని ప్రభావితం చేసిన వ్యక్తి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద పుట్టినరోజు అంటే జనవరి 12ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించారు. స్వామి వివేకానంద భారతదేశమంతా పర్యటించి ఇక్కడ యువతలో కొత్త ఉత్సాహం, స్ఫూర్తిని నింపేవారు. సామాజికంగా, ధార్మికంగా, ఆర్థికంగా వెనుకపడిపోయిన మన సమాజాన్ని విజ్ఞానం వైపు అడుగులు వేయాలి, అప్పుడే భవ్య భారతాన్ని నిర్మించగలమని స్ఫూర్తిని అందించేవారు. యువతను ప్రోత్సహించేవారు. కేవలం భారతదేశమే కాకుండా విదేశాల్లో కూడా అక్కడ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని భారతీయ తత్వశాస్త్రాన్ని, పురాతన సంస్కృతిని విదేశీయులకు బోధించేవారు. ఆయనకున్న దేశభక్తి, ఈ సమాజం పైన ఉన్న శ్రద్ధ, కనుమరుగైపోయిన ఈ పుణ్యభూమి చరిత్రను ప్రపంచానికి తెలియచేసిన స్వామి వివేకానంద మనం ఎప్పుడూ మర్చిపోలేని మన యూత్ ఐకాన్. స్వామి వివేకానంద ఇంత జ్ఞానవంతుడు, బుద్ధివంతుడు, వివేకవంతుడు అవ్వడానికి మరో కారణం వారి గురువుగారైన స్వామి రామకృష్ణ పరమహంస. ఈ రోజు కూడా వీరు రామకృష్ణ మిషన్ ద్వారా ఎంతో మంది పేద, దళిత విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఎన్నో కళాశాలలు, పాఠశాలలు నిర్వహిస్తూ ఉచిత విద్యను కొన్ని లక్షల మందికి అందిస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.